ఈ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం అన్నట్టు. సో ఇక్కడ మోనామియల్ ఫస్ట్ చూస్తున్నాం, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయబోతున్నాం మనం. సో ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. సో అవన్నీ చూసిన తర్వాత మీ బుక్లో కానీ మీ దగ్గర ఉన్న ఏమైనా ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వచ్చిందంటే మీకు ఇది అర్థమైనట్టు, లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని మొత్తంగా చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్దామా. ఫైండింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 18 అనేది ఉందను. సో 18 ఉంది, ఎలా రాయొచ్చు దాన్ని? 1 × 18గా రాయొచ్చు, 2 × 9గా రాయొచ్చు, 3 × 6గా రాయొచ్చు. ఇవన్నీ కూడా ఏమైతే మనకు 1, 2, 3, 6, 9, 18 అనేటి 18 యొక్క ఫ్యాక్టర్స్ అయితే అన్నట్టు. అదేవిధంగా మనం XYని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనం XY అంటే మీనింగ్ ఏంది? X × Yగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 20Y ఉంది. 20ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయాలంటే 2 × 2 × 5 × Yగా మనం ఫ్యాక్టర్స్గా మారుస్తాం అన్నట్టు. అట్నే 15 అంటే 3 × 5 అన్నట్టు. X² అంటే మీనింగ్ ఏంది? X × X. Y² అంటే Y × Y. సో మనం ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, ఫ్యాక్టర్గా రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి 3x + 6. ఇలా కామన్ ఫ్యాక్టర్ రెండు ఉన్నాయి అన్నట్టు. ఇంతకుముందు మోనామియల్ను చేసినాం ఎలాగో, ఇప్పుడు రెండు ఉన్నప్పుడు ఎలా చేయాలి? 3x + 6. 3xను ఫస్ట్ రాసుకుంటే ఎలా రాయొచ్చు? 3 × Xగా రాయొచ్చు మనం. 6ను రాసుకుంటే ఎట్లా రాయొచ్చు? 3 × 2గా రాసుకోవచ్చు. ఓకే, అంటే 3 × X + 3 × 2. సో ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం రాస్తే రెండిట్లలో 3 ఉంది కాబట్టి మనం 3ని రాసుకుంటే 2, ఇక్కడ X ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఆల్రెడీ 3 వెళ్ళిపోయింది కాబట్టి 2. సో మనము ఈ 3x + 6ను మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 3 × X + 2గా రాస్తాం అన్నట్టు. 5xyని ఎలా రాయొచ్చు? ఇక్కడ రాద్దాం. 5xy = 5 × X × Yగా రాయొచ్చు కదా. నెక్స్ట్ 15xని ఎలా రాయొచ్చు? 5 × 3 × Xగా రాయొచ్చు కదా. సో రాస్తాం అదేవిధంగా ఇక్కడ రాస్తే 5 × X × Y + 5 × 3 × X. సో ఇక్కడ రెండిట్లో కామన్ ఏమున్నాయో రాసుకుందాం. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 5 రాసినాం. X ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, X రాసినాం. ఇక మిగిలిన ఏంటి? మనకు Y మిగిలింది, ఇక్కడ మధ్యలో ప్లస్, ఇక్కడ 3. సో మనం ఈ విధంగా కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ 10x² - 18x³ + 14x⁴. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. సో మనం ఒక్కదాన్ని చేద్దాం. ఫస్ట్ 10x². 10 ఎట్లా రాయొచ్చు? 2 × 5 x² X × X. నెక్స్ట్ 18x³ ఎలా రాయొచ్చు? 18 అంటే 2 × 3 × 3 x³ అంటే X × X × X 3 times. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 14x⁴. 14 అంటే ఎట్లా రాయొచ్చు? 2 × 7 x⁴ అంటే X × X × X × X
4 టైమ్స్ మనం రాసినాం అన్నట్టు. సో ఓకే, ఇప్పుడు మనము కామన్ ఏమున్నాయి చూస్తే 2 అన్నిట్లలో ఉంది, తర్వాత 1x ఉన్నది అన్నిట్లలో, ఇంకొక x కూడా అన్నిట్లలో ఉన్నది. కాబట్టి ఇక్కడ అన్నిట్లలో మనకు కామన్ ఏమున్నది, 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎలా రాయొచ్చు ఈ బయటకు 2 ఇంటూ x ఇంటూ x అన్నిట్లలో కామన్ ఉన్నది కనుక ముందు రాసిన. ఇక్కడ పోతే మిగిలింది మనకేంది, ఇక్కడ 5 మిగిలింది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఇంకొక x ఉంది, 3 ఇంటూ 3 ఇంటూ x, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 పోతే ఇంకేం మిగిలింది 7x ఇంటూ x, 7x ఇంటూ x మిగిలింది. ఓకే, సో ఇవి రాస్తే 2 ఇంటూ x ఇంటూ x అంటే 2x², 5 మైనస్ 3 ఇంటూ 3 అంటే 9x ప్లస్ 7x². ఫ్యాక్టరైజ్ బై రీగ్రూపింగ్ టర్మ్స్. సో ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి అన్నట్టు. ఎలా? సో మనం ఎప్పుడు 4 టర్మ్స్ ఉన్నప్పుడు 2 2 చేసుకుందాం. ఈ 2ను ఒకసారి చేద్దాం, ఈ 2ను ఒకసారి చేద్దాం. ఓకే, కామన్గా ఉన్నాయి ఏంటి రాసుకుంటున్న పక్కకు. 2xy అంటే 2 ఇంటూ x ఇంటూ y. ఓకే, 2y అంటే 2 ఇంటూ y ఇంటూ 1 కూడా రాసుకుందాం. సో ఇక్కడ రెండిట్లలో ఏమున్నది, 2 ఉంది, రెండిట్లలో y ఉంది. సో మనం ఇక్కడ రాసుకుంటే +3 ఈజ్ ఈక్వల్ టు, రెండులో 2 ఉంది, y ఉంది. ఇక్కడ ఆగకపోతే ఏం మిగిలింది x, ఇక్కడ ఏం మిగిలింది +1 మిగిలింది. నెక్స్ట్ 3x ఎలా రాయొచ్చు, 3 ఇంటూ xగా రాయొచ్చు. 3ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 1గా రాయొచ్చు. కామన్ ఏమున్నాయి రెండిట్లలో 3 ఉంది కనుక 3 రాస్తే ఇక్కడ ఏం మిగిలింది x +1. సో ఇక్కడ మనం చెక్ చేస్తే రెండిట్లో కూడా x +1 ఉంది కాబట్టి మనం రాస్తే x +1 రాస్తే ఇంకా మనకి ఏం మిగిలింది, ఇక్కడ 2y మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది +3 మిగిలింది. సో ఈ విధంగా చేస్తాం. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీటి ఆర్డర్ మార్చేయచ్చు. అంటే 2xy +3x +2y +3 లాగా ఇవ్వచ్చు. ఇలా ఆర్డర్ చేంజ్ చేసి ఇస్తే మనం దీన్ని చూసుకొని అనుకూలంగా మనం ఆర్డర్ మార్చుకొని చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా రీగ్రూప్ చేసి మనము ఫ్యాక్టరైజ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ a + b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². a - b² ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b². a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. నెక్స్ట్ వచ్చేసి x² + a + b ఇంటూ x + ab ఈజ్ ఈక్వల్ టు x + a ఇంటూ x + b. ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేయాలి ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని. ఇక్కడ ప్రాబ్లం ఉంది మనకి, ఏముంది x² + 10x + 25. సో ఇక్కడ రాసిన ఫార్ములా ఇది ఎట్టుంది, a² + 2ab + b²గా ఉంది. దాన్ని చేయాలంటే a + b² లాగా రాసుకోవచ్చు. సో ఇక్కడ a అంటే ఏముంది, b అంటే ఏముందో చూద్దాం. ఇక్కడ నేను రాసుకుంటే x² + 10x + 25 ఈజ్ ఈక్వల్ టు x² + 2 ఇంటూ 5 ఇంటూ x, 25 అంటే 5². సో ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ టు x ఉంది, b ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. సో a + b² అంటే ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని x + 5² లాగా రాసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా రాస్తే హోల్² అంటే 2 టైమ్స్ దాంతోనే మల్టిప్లై చేయడం, అంటే x + 5 ఇంటూ x + 5 అనేటి దీని యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సో x² + 8x + 16. సో మనం ఫస్ట్ లాస్ట్ చూసుకుంటే x² 16 అంటే 4². ఇవి చూసుకున్న తర్వాత
ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 4 లాగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్. 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ మొత్తం 8x వచ్చినాయి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్యాక్టరైజ్ 4y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 9. ఇది ఎట్లుంది, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab ఉన్న ఫార్ములా రాసుకున్నాను నేను. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా. సో మనం ఇది చూద్దాం. 4y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 9. 4y స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకుంటున్నాము, 2y యొక్క స్క్వేర్ రాస్తున్నాము. 9 ఎలా రాసుకుంటున్నాము, 3 స్క్వేర్ లాగా రాస్తున్నాం. అంటే ఇది ఏ అయింది, ఇది బి అయింది. 2ab అంటే ఎట్లా రాసుకుంటాం అంటే 2 ఇంటూ ఏ అంటే ఎంత, ఇక్కడ ఎంత ఉంది 2y, బి అంటే ఎంత ఉంది 3, మొత్తం ఎంత 2 ఇంటూ 2 4 ఇంటూ 3 12y. ఇక్కడ 12y ఉంది కదా, సో సరిపోతుంది. దీన్ని రాసుకుంటే 2y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2y ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. కాబట్టి ఏ మైనస్ బి అంటే ఎంత, 2y మైనస్ 3 హోల్ స్క్వేర్. దీన్ని ఇంకో విధంగా రాస్తే 2y మైనస్ 3 ఇంటూ 2y మైనస్ 3 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్యాక్టరైజ్ 49p స్క్వేర్ మైనస్ 36. ఇది ఇంకో విధంగా ఉంది. ఎట్లుంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే ఎలా ఉంది, 49p స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు, 49 ఎట్లా రాసుకోవచ్చు, 7p స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 36 ఎట్లా రాయొచ్చు, 6 స్క్వేర్ లాగా రాయొచ్చు. అంటే ఇక్కడ ఎట్లా రాయొచ్చు, 49p స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం, 7p స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 7p ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 7p ప్లస్ 6 ఇంటూ 7p మైనస్ 6 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో m⁴ మైనస్ 256 దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఫార్ములానే యూజ్ చేస్తాం. m⁴ అంటే ఎట్లా రాయొచ్చు, m స్క్వేర్కు స్క్వేర్ రాయొచ్చు. సో a⁴m⁴n అన్నట్టు. 256ని ఇలా రాయొచ్చు, 16 యొక్క స్క్వేర్గా రాయొచ్చు. సో మనం రాసుకుంటే m⁴ మైనస్ 256 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్కు స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 16 ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m స్క్వేర్ మైనస్ 16. సో మళ్ళీ ఇక్కడ m స్క్వేర్ మైనస్ 16 ఉన్నది. ఓకే, దీన్ని రాసుకుంటే m స్క్వేర్ ప్లస్ 16, ఇది 16 ఎట్లా రాసుకోవచ్చు, m16ను 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో కాబట్టి మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4గా రాయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్యాక్టరైజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అంటే ఇక్కడ ఫార్ములా ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. అట్లయితే దాని యొక్క ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటే 5xను స్ప్లిట్ చేయాలి. అంటే ఎట్లా చేయాలి, ఇది ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 ఉంది ఇంటూ 6, ఇది 6 వచ్చింది అన్నట్టు. 6 వచ్చిన తర్వాత 6 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. అదే ఎట్లా 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6,
-1 ఇంటూ -6 ఈజ్ ఆల్సో 6. మళ్ళీ ఇంకెట్లా రాయొచ్చు, 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6, -2 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వీటిని యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇది 7 వస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -7 వస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే -5 వస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత ఉంది, +5x ఉంది. కాబట్టి దీనిలోకి ఏది తీసుకోవచ్చు, మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే 5ను 2 + 3గా రాస్తున్నాం. అది అందుకనే స్ప్లిట్ చేయడం అంటే అదే. అంటే x² + 5x + 6 ఈజ్ ఈక్వల్ టు x² + 2 + 3 ఇంటూ x + 6. సో ఇక్కడ 2 + 3 కాబట్టి a = b = 3, అంటే x + a x + b లాగా ఉంది. సో మనం ఏ బదులు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ a = 2 రాసుకోవచ్చు, b = 3 రాసుకోవచ్చు. కాబట్టి x + a x + b అంటే x + 2 ఇంటూ x + 3గా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ p² - 4p - 12. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి. సో మళ్ళీ మనం చేసేది ఏంటి, రెండింటిని మల్టిప్లై చేయడం. 1 ఇంటూ -12 ఈజ్ ఈక్వల్ టు -12. -12 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకో తిరిగా -1 ఇంటూ 12 కూడా -12 అవుతుంది. 2 ఇంటూ 6 కూడా -2 ఇంటూ 6 కూడా -12 అవుతుంది. ఆర్ 2 ఇంటూ -6 కూడా -12 అవుతుంది. -4 ఇంటూ 3 కూడా -12 అవుతుంది. 4 ఇంటూ -3 కూడా -12 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవాలి. ఏ రెండింటిని యాడ్ చేస్తే 4 రావాలి. ఎట్లా వస్తుందో చూడండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎంత అవుతుంది, -12 + 1 కాబట్టి ఇక్కడ -11 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, +11 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, +4 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, -4. ఇక్కడ -1, ఇక్కడ +1. సో ఇక్కడ మనకు కావాల్సింది -4 కాబట్టి -4 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఇది తీసుకుంటాం. అంటే p² - 4p - 12 ఈజ్ ఈక్వల్ p² + 2 - 6 ఇంటూ p - 12గా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ రాస్తే a = ఎంత ఉంది, 2 ఉంది. b = ఎంత ఉంది, -6 ఉంది. కాబట్టి x + a అంటే p + 2 p - 6గా రాస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ 3x² + 7x + 4. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు 2 ఉన్నాయి, దీన్ని మల్టిప్లై చేయాలంటే 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12. 12ను మనం స్ప్లిట్ చేయాలి, ఫ్యాక్టర్స్ రాయాలి. నెక్స్ట్ 1 ఇంటూ 12 -1 ఇంటూ -12 2 ఇంటూ 6 -2 ఇంటూ -6 3 ఇంటూ 4 -3 ఇంటూ -4. సో మన అవసరం లేకుండా అన్ని మైనస్ రాసినాం. ఇక్కడ +7 ఉంది కాబట్టి ఎక్కడైతుంది, ఇది 3 + 4 7. కాబట్టి స్ప్లిట్ చేస్తే 3x² + 7x + 4 ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం రాస్తాము, 3x² + 3 + 4 ఇంటూ x + 4 అన్నట్టు. ఓకే, దీన్ని 3x², 3ని మల్టిప్లై చేస్తే 3x, 4ని మల్టిప్లై చేస్తే 4x + 4. మనం ఈ రెండిట్ల కామన్ ఏముంది, 3x ఉంది. ఇక్కడ 3x² రాసినాం అనుకోండి, 3 ఇంటూ x ఇంటూ x రాసుకోవచ్చు కదా. అంటే 3x అంటే ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ x ఇంటూ 1. రెండిట్లలో 3x ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, x + 1.
4x రాసుకుంటే 4 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు, 4 రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు 4 ఇంటూ 1 అన్నట్టు. ఇక్కడ 4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1, రెండింటిలో ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి మనం రాసుకుంటే ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ ఏం మిగిలింది 3x, ఇక్కడ ఏం మిగిలింది ప్లస్ 4. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం అన్నట్టు. యూజ్ సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. దీనిలాగా ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది అన్నట్టు రాసుకుంటే మనం ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఈ రెండుని కలపాలి, 5 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అంటే 5 ఇంటూ 2. ఓకే, రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 2 ఎంత అవుతుంది 7x, 5 ఇంటూ 2 ఎంత 10 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 రెండు సార్లు వస్తుంది, దాన్ని ఎట్లా రాయొచ్చు, దాని యొక్క స్క్వేర్ రాయొచ్చు అన్నట్టు. ఎట్లుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఎలా రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా రాయొచ్చు. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఓకే, సో ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. సో ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 5 10 మైనస్ 10x, 5 ఇంటూ 5 ఎంత 25. 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2 ఎట్లుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 3x ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 2 ఉంది. కాబట్టి దీన్ని రాసుకుంటే 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 3x స్క్వేర్, బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్, 3x స్క్వేర్ అంటే 3x ఇంటూ 3x అన్నట్టు. అప్పుడు ఎంత అవుతుంది 9x స్క్వేర్ అవుతుంది. 9x స్క్వేర్ మైనస్ 4 అనేది ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, ఇది కూడా సేమ్ ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ ఉంది, ఏ మైనస్ బి లాగా ఉంది, ఎలా రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 1/x స్క్వేర్ ఉంది. సో రాసుకుంటే ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ యొక్క స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ ఏమవుతుంది x2 ఇంటూ 2 x to the power of 4 అవుతుంది. x to the power of 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ అంటే x to the power of 4 అవుతుంది. నెక్స్ట్ ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. యాక్చువల్ మల్టిప్లికేషన్ చేయకుండా వీటి ప్రోడక్ట్ను కనుక్కోవాలి. సో 101 ఇంటూ 99 అంటే మనం యూజ్ చేసిన ఏదన్నా ఒకటి, అంటే ఇది చూస్తే ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే ఎంత, బి అంటే ఎంత అంటే 101 ఇంటూ 99 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 1 ఇంటూ 100 మైనస్ 1. సో ఇలా వచ్చేసింది. కాబట్టి 100 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 100 స్క్వేర్ అంటే 10,000 అవుతుంది మైనస్ 1 ఎంత అవుతుంది, ఇది 9999 అవుతుంది అన్నట్టు. ఓకే, చూసుకోవాలి దీన్ని ఏదన్నా రౌండెడ్ నెంబర్ దగ్గరకు ఉన్నదా లేదా చూసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం 999 ఇంటూ 999. సో మనం ఎట్లా రాసుకోవచ్చు దీన్ని 1000
-1 రెండు అట్నే రాసుకోవాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు 1000 - 1. సో 1000 టెన్స్ మనకి ఈజీగా చేస్తే కనుక వాటిని తీసుకుంటాం. ఇది ఎట్లుంటుంది? a - b ఇంటూ a - b, a - b హోల్ స్క్వేర్. సో a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1000 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఫార్ములా ఏమవుతుంది? -2ab + b స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 2 × 1000 అంటే 2000 + 1. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? సో ఇళ్ళకి వెళ్ళి 2000 తీసేయాలి, +1 కలపాలి. ఓకే, ఈ విధంగా ఆన్సర్ వస్తుంది మనకు. సో 50½ × 49½. ఎట్లా రాసుకోవాలి? ఇది 50 + ½ × 50 - ½. దగ్గర ఉన్నది తీసుకోవాలి కదా, దగ్గర 50 ఈజీ ఉంటుంది × 50 - ½. సో ఇది a + b × a - b లాగుంది. a² - b² అంటే 50² - ½². 50² అంటే 2500 - 1/4. 4 LCM ఎంత అవుతుంది? 1000 10,000 - 1/4 ఎంత అవుతుంది మనకు? మొత్తం 4 అవుతుంది. 501 × 501. సో 501 అంటే 500 + 1గా రాసుకోవచ్చు కదా, రెండుసార్లు అదే ఉంది. ఓకే, 501 × 501 ఈజ్ ఈక్వల్ టు 500 + 1 × 500 + 1 అంటే ఎట్లా ఏమవుతుంది? 500 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎట్లుంది? a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a² + 2ab + b² లాగా రాసుకుంటాం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? 500² + 2 × 500 × 1 + 1². a బదులుగా 500 ఉన్నది, b బదులుగా 1 ఉన్నది. 500² అంటే 251001 అవుతుంది అన్నట్టు. 30.5 × 29.5. సో 30.5 అంటే 30 + 0.5 రాసుకున్నాం. 29.5 అంటే 30 - 0.5 రాసుకున్నాం. అంటే 30 - 0.5. సో ఎట్లుంది? a + b × a - b లాగా ఉంది. ఏమవుతుంది? a² - b². a² అంటే 30² - b² అంటే 0.5². 30² ఎంత అవుతుంది? 900 అవుతుంది, -0.25 అవుతుంది. ఎంత అవుతుంది? 899.75 అవుతుంది. ఓకే, ఈ విధంగా చేస్తామన్నట్టు.